హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసినాను. ఏమిటంటారా, మనం ఇంట్లోనే ఈజీగా మనకి కావాల్సిన మ్యాచింగ్ డ్రెస్సుల మీద, సారీస్ మీద మనం గాజులు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనకి కావాల్సిన మ్యాచింగ్ గాజులు అయితే మనకి బయట స్టోర్లో దొరకవు కదా. అటువంటప్పుడు మనకి కావాల్సిన విధంగా, మనకి కావాల్సిన స్టైల్లో చాలా ఈజీగా మనమే మన చేతులతో తయారు చేసుకోవచ్చు. అలా మనకి మనం తయారు చేసి వేసుకుంటే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది కదా. అవి ఎలా ఉన్నా సరే మనకి చాలా ప్రౌడ్గా ఉంటుంది, నా చేతులతో చేశానని. అవి ఏ విధంగా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. వాటికి కావాల్సినవి గమ్ము ఒకటండి, శారీ గమ్ము. అలాగే మనకి ఎన్ని గాజులు అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అన్నీ అయితే తీసుకోండి. నేనైతే 1/2 డజన్ చెయ్యాలనుకుంటున్నాను. ఆల్రెడీ 4 గాజెస్ అయితే చేసేసిన, ఇంకా 2 మీకు చూపిద్దామని చేస్తున్నా. ఇంకా ఒక సిల్క్ థ్రెడ్ అండి, ఇది స్టోర్లో దొరుకుతుంది మనకి. నేను ఇది ఎప్పుడో లాస్ట్ ఇయర్ తీసుకున్న థ్రెడ్ అండి. ఇంకా చాలా చేసుకున్నాను. ఇంకా మిగిలిన వాటితో నాకు ఈ కలర్ మ్యాచింగ్ గాజులు కావాలి, అందుకే నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే ఒక సిజర్ అండి, థ్రెడ్ కట్ చేసుకోవడానికి. ఇంకా పూసలండి, ఈ పూసలు నాకు శారీకి వచ్చినవి. ఆ శారీని మామ్ అండ్ డాటర్ డ్రెస్లో చేశాను. ఇంకా మిగిలిన వాటితో ఈ విధంగా గాజులు ప్రిపేర్ చేద్దామని ఉంచుకుని ఇలా చేస్తున్నమాట. ఏది వేస్ట్ చేయకుండా మనకు కావాల్సిన రీతిలో మనం మలుపుకోవచ్చండి. ఇంకా మనమైతే థ్రెడ్ని తీసుకుని మనకి మందం సరిపడా ఎన్ని పేటలు అంటాం కదా, లైన్స్ అన్నమాట, ఎన్ని లైన్స్ కావాలన్నది మీరే డిసైడ్ చేసుకోండి. నేను 6 అట్లా తీసుకున్నానండి. పొడవు కూడా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే మనకి ఆ బ్యాంగిల్ చుట్టూ తిరగాలి కాబట్టి పొడవు కూడా ఇంత అయితే సరిపోతుంది అని ఒక అంచనా ప్రకారం అయితే తీసుకోండి. అలా తీసుకున్నాక ఆ చివర్లా కట్ చేసి దానికి ఒక గమ్ము, మనం తీసుకున్న గమ్మునే అతికించండి. అలా అతికించడం వల్ల అవి దేనికైతే డివైడ్ అయిపోకుండా, చిక్కులు పడకుండా అయితే కుదురుగా ఉంటాయి. అలా మనం తీసుకున్న గమ్మును పెట్టి అవన్నిటిని జత చేసినట్టయితే ఈ విధంగా ఎటు చెదిరిపోకుండా అట్లా ఉంటాయి అన్నమాట. తర్వాత మనం తీసుకున్న బ్యాంగిల్కి మనం తీసుకున్న గమ్ముని కొంచెం వ్రాయండి. మొత్తం రాసేసినట్టయితే మనం ఈ థ్రెడ్ అంతా చుట్టేటప్పటికి ఆ గమ్ము అంతా ఆరిపోతూ ఉంటుంది కదా. అందుకే కొంచెము రాసుకుంటూ దానిపైన మనం థ్రెడ్ చుట్టుకుంటూ ఉండాలి. ఇవి అయితే చాలా త్వరగా అయితే పోవండి, చానాల వరకే ఉంటాయి. ఈ విధంగా చుట్టినాక లోపల సైడ్ కూడా కొంచెం రాయండి. ఇలా రాసినాక దీనిపైన మనం జత చేసి పెట్టుకున్నాం కదా థ్రెడ్, ఆ థ్రెడ్ని ఈ విధంగా అతికించండి. గమ్ము ఆరిపోయినాకైతే ఇది ఊడిపోదండి. గమ్ము చాలా బాగా పనిచేస్తుంది. గమ్ము తీసుకోండి, మర్చిపోకుండా, బాగా యూజ్ అవుతుందండి ఈ గమ్ము అయితే. సరే, ఈ విధంగా పెట్టుకున్నాక మనం ఈ విధంగా రౌండ్ అయితే చుట్టాలండి. మనం రౌండ్ చుట్టేటప్పుడు కరెక్ట్గా నిటారుగా చుట్టినట్టయితే మనకి ఎక్కువ థ్రెడ్ పట్టేస్తుంది. మనం చుట్టేటప్పుడు కొంచెం క్రాస్ తీసుకుని చుట్టినట్టయితే మనకు తక్కువ థ్రెడ్లోనే మనకి బ్యాంగిల్ అన్నది రెడీ అయిపోతుంది. ఇది ఒక టిప్ అండి, మీరు బ్యాంగిల్స్ తయారు చేసినప్పుడు ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఈ విధంగా చుట్టేసినాక మనము అలాగే చివర మళ్ళీ ఇంకా కొన్ని కొసలు ఉంటాయి కదా, దానికి కూడా మనం అందులోంచి ఒక లైన్ని డివైడ్ చేసి దానికి కూడా గమ్ అయితే అతికించాలండి. ఈ విధంగా ఒక థ్రెడ్ని అయితే డివైడ్ చేయండి, మిగతా వాటికి గమ్మును అతికించండి. ఎందుకు డివైడ్ చేయమన్నానంటే దీనికి మనం పూసనైతే ఎక్కిస్తాము. డైరెక్ట్ గమ్మునే పూసకి అతికిచ్చి బ్యాంగిల్ మీద పెట్టినట్టయితే మనం ఏమైనా పని చేసుకున్నప్పుడు వాటర్లో అది నాని ఆ పూస పడిపోతుంది కదా. సో ఇలా థ్రెడ్కి వేసినట్టయితే అది ఊడే ఛాన్స్ ఉండదు. బ్యాంగిల్ ఉన్నంత వరకు ఆ స్టోన్ కూడా అట్లానే ఉండిపోతుంది. ఈ విధంగా ఎక్కించి కిందకంతా పూసను లాగి మళ్ళీ చూడండి బ్యాంగిల్ పైన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నాక మళ్ళీ మనం రౌండ్ చుట్టడం స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మనకి ఎక్కడెక్కడ ఎన్ని పూసలు అయితే పెట్టుకోవాలనుకుంటున్నాం బ్యాంగిల్స్కి మీ ఇష్టం. ఒక 10 పెట్టుకుంటారా, 5 పెట్టుకుంటారు, ఇంకా ఎక్కువ పెట్టుకుంటారు అన్నది మీ ఇష్టం. ఈ విధంగా ఒక్కొక్క పూసను పెట్టుకుంటూ ఆ బ్యాంగిల్కి కొంచెం గమ్మును రాసుకుంటూ ఇలా రౌండ్గా చుట్టండి. నేనైతే ఈ విధంగా రెడీ చేసేసానండి ఒక బ్యాంగిల్. రెండోది కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలా నేను ఒక 1/2 డజన్ బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకున్నాను. నాకు 1/2 డజన్ అయితే సరిపోతాయండి. 1/2 డజన్ రెడీ చేసుకున్నాక ఈ విధంగా అయితే వచ్చింది, చూసారా ఎంత నీట్గా, ఎంత ఫినిష్గా ఉందో. ఇలా మనకు కావాల్సిన సారీస్, డ్రెస్ దేని మీదకైనా మనం
చాలా ఈజీగా తక్కువ టైంలో రెడీ చేసేసుకోవచ్చు. మనం వీటిని ఎన్ని విధాలుగైనా తయారు చేసుకోవచ్చు. ఈ బీడ్స్ అవసరం లేదంటే మనం ప్లెయిన్గా కూడా ఓన్లీ థ్రెడ్ పెట్టి చేసుకోవచ్చు. లేదంటే మనకి మల్టీ కలర్లో కావాలంటే ఒక 2 రకాల థ్రెడ్స్ని కలిపి కూడా చేసుకోవచ్చు. వీటిని రఫ్ అండ్ టఫ్గా వాడినా కానీ ఏం కావండి, థ్రెడ్ గాజులు కాబట్టి. ఇవి కింద పడేసినా కానీ త్వరగా పగలవు, ఎందుకంటే మనం థ్రెడ్తో మొత్తం బ్యాంగిల్ లాక్ చేసినాం కాబట్టి త్వరగా పగలవు. అలాగే మట్టి గాజులు వేసుకునేటప్పుడు అవి పగిలి చేతులు కోసిపోతూ ఉంటాయి కదా, అటువంటి భయం ఉన్న వారు ఇలా చేసుకుని వేసుకుంటే అవి పగలవు, మన చేతులకు కూడా డ్యామేజ్ అవ్వండి, చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు ఉన్నవారు ప్లెయిన్ థ్రెడ్తో చేయించుకుని మామూలుగా బీడ్స్ లేకుండా వేసుకుంటే పిల్లలకు కూడా ఏమీ కాదు, మనకి ఏమి కాకుండా చాలా సేఫ్టీగా ఉంటాయి, బాగుంటాయి. అలాగే వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.